హల్లెలూయా సమాధానాధిపతి మీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే స్తోత్రం ప్రభు. ఈ రాత్రి నేను స్తుతించడానికి, నేను మహిమపరచడానికి, నేను ఆరాధించడానికే ప్రభు నీ బిడ్డగా నిలబడి ఉన్నాను ప్రభు. మా మనవులు మీరు ఆలోచించండి. ఈ ప్రతిష్ఠించుకున్నటువంటి దీని వల్ల ముగింపు ప్రార్థనలుగా ప్రభు, విడుదల పొందే ప్రార్థనలుగా ప్రభు, స్వస్థత పొందుకొని వెళ్ళే కుటుంబాలుగా వ్యక్తులుగా ప్రభు, అత్యున్నతుడైన తండ్రి మనం తీర్చిదిద్దమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఏ ఆశతో వచ్చున్నామో నీకు తెలుసయ్యా, ఏది అడిగి ఉన్నామో నీకు తెలుసయ్యా. మొదటి రోజు నుంచి దానిని ప్రార్థన అంగీకరించేవాడి తండ్రి, మా ప్రార్థన, మా మనవులు, మా విజ్ఞాపనలు ప్రభు, మా స్తుతులను ఆలోకిస్తున్న దేవా మీకు స్తోత్రం ప్రభు. అధిపతి అయిన తండ్రి మీకు స్తోత్రం ప్రభు. సమాధానకర్త మీకే స్తోత్రం ప్రభు. శాంతిని నడుపువాడా మీకే స్తోత్రం ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్వస్థత నించువాడా నీకే స్తోత్రం ప్రభు. ఆదరించు తండ్రి నీకే స్తోత్రం ప్రభు. కృపతో నింపుతున్నటువంటి మా దైవానికి స్తోత్రం ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆయన స్తోత్రిద్దాము, ఆయన స్తుతిద్దాము, ఆయన నామని గణపడుతాము. ఆయన ఘనతకు స్వయం మా నీతిని బట్టి కాదయ్యా, మా స్వనీతిని బట్టి కాదు, నీ కనికరమును బట్టి ఈ రాత్రి ఈ సంఘమును నిలబడి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మా నీతిని ఎదుటప్పుడు మూలికి గుడి వల్ల కనపడుతుందని చెప్పి నీ వాక్కులు సెలవిస్తూ ఉంది ప్రభు. మా స్వనీతిని బట్టి కార్యం చేయమని చెప్పి అడగట్లేదయ్యా, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ వాత్సల్యతను బట్టి ప్రభు మా జీవితాల్లో, మా సంఘములు ప్రభు, మా కుటుంబాల్లో కార్యాలను జరిగించండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. దయచేసి ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. రాత్రి ప్రార్థన చేద్దాం. యాస్తో నిలబడి ఉన్నాను ప్రభు. నా ఆశను తీర్చివాడు నీవేదయ్యా. ఈ రాత్రి మా మనవులు అంగీకరించేవాడు నీవేదయ్యా. మా ఈ గ్రాములు మహారక్షణ కూర్చున్నటువంటి ఆత్మలు పిలిపించేలాగా మీరు సహాయం ఇచ్చిన ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను తీర్చయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను తీర్చయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా.
Shabbat